కార్తీక పురాణం 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చెయ్యుట, సాలగ్రామదానము చెయ్యుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి ఉన్నా దానము చెయ్యరు, అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసీకోట వద్దగాని భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠప్రాప్తి కలుగును. కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి భగవంతుని సన్నిధియండు ధూపదీప నైవేద్యములతో దక్షిణతాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతిలేనివారికి పుత్రసంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు సాలిధాన్యముగాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపమునుంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచుజన్మమెత్తుదురు. ఇందులొకొక కథగలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మంతగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలోనొక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ ఆశ్రమము చుట్టూ ప్రక్కలమునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినమూ అలయద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి, ఓ సిద్ధులారా, కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠప్రాప్తి కడుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రెండు అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువెచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపట్టణము చేయుచుండగా ఫెళఫెళమను శబ్దము వెలిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురైపడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయీ, నీవెవడవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమిటి? అని ప్రశంసిరి. అంతా పురుషుడు వారందరికూ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుండను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మధాంధుడనై న్యాయాన్యాయ విచాక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దానధర్మాలు చెయ్యక మెలిగితిని. నేను నా పరివారముత కూర్చుండి ఉన్న సమయములోనే విప్రుడైనవై వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషాలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడువారేగాని నన్నెవరునూ మందలించలేకపోయిరి. నేను చెయ్యు పాపకార్యములకు హద్దులేకపోయేడది. దానధర్మాలు ఎట్టివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములో అనుభవించి 1,00,000 జన్మములము కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడపురుగునై తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిని పాపములను పోగొట్టుకొనలేకపోయితిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతరజ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియచేసితిని. నన్ను మండిండుడని వేడుకొనెను. ఆ మాటలాలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యముంది, ఆహా, కార్తీకమాసమహిమ ఎంత గొప్పది! అదియుగనుక కార్తీకశుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్లయలుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీకశుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును.
అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దాని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటల ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరకు నెట్లు కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు, నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరసమునితో, స్వామీ, మీరే అతని సంశయము తీర్చగల సమర్థులు గనుక వివరించుడని కోరిరి. అంతటా నాంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. 16వ రోజు పారాయణము సమాప్తం.